రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, నరేంద్ర మోదీ ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్లో నానాటికి పెరుగుతున్నటువంటి ఉగ్రవాద సంఘటనలను పూర్తిగా రూపుమాపే దిశగా కీలకమైనటువంటి చర్యల్ని ప్రారంభించింది. సైన్యపు మోహరింపు పెరిగింది. కొత్త సైన్య దళాలను తీసుకొచ్చి జమ్మూ ప్రాంతంలో మోహరించడం జరిగింది. అదేవిధంగా వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను తొలగించే దిశగా పెద్ద పెద్ద చర్యలను తీసుకోవడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళానికి చెందినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి టాప్ అధికారులు, దాని డైరెక్టర్ జనరల్, ఆయన సహాయకుడు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని వాళ్ళ పదవుల నుంచి తొలగించి వేరే వేరే విభాగాలకి పంపించడం జరిగింది. నితిన్ అగర్వాల్ ఆయన డైరెక్టర్ జనరల్, ఆయన డిప్యూటీ స్పెషల్ డీజీ అయినటువంటి వైబి ఖురానియా వీళ్ళిద్దరిని తొలగించడం జరిగింది. ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక రకంగా జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దును కాపాడే విషయంలో అనేక లూప్ హోల్స్ ఉండడము, ఉగ్రవాదులు ఈజీగా చొరబాటు చేసి రావడము, దాంతోపాటు వాళ్లకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ని షేర్ చేయటంలో కానీ, ఇంటెలిజెన్స్ని సేకరించడంలో కానీ బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి సిబ్బందిలో కీలకమైనటువంటి లోపాలు కనిపించినాయి. దీన్ని రివ్యూ చేసినటువంటి ప్రభుత్వ కమిటీ వీళ్ళిద్దరిని తక్షణం పదవీ బాధ్యతల నుంచి పంపించాలని చెప్పి ఆదేశాలని జారీ చేసింది. వీళ్ళ స్థానంలో ఇప్పుడు డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరిని అపాయింట్ చేసింది. అదేవిధంగా మరొక అధికారిని డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేసింది. వీళ్ళది తాత్కాలిక అపాయింట్మెంట్ అయినప్పటికీ ప్రత్యేకమైనటువంటి వేరే అధికారిని నియమించేంత వరకు బిఎస్ఎఫ్ని వీళ్ళే పూర్తిగా కంట్రోల్ చేసి దాని చేత పని చేయించేటటువంటి పనిని చేస్తారు. ఎందుకంటే ఈ జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దులో అటు లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చును, ఇటు ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చును, పాకిస్తాన్తో ఫిక్స్ అయినటువంటి సరిహద్దు ఇంటర్నేషనల్ బార్డర్, పాకిస్తాన్ తోటి 1948 యుద్ధ విరామ సమయంలో నిర్ధారించినటువంటి యుద్ధ విరామ రేఖని లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి అంటారు. ఈ రెండు చోట్ల నుంచి కూడాను జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి పీర్ పంజాల్ రేంజ్ పర్వతమాలిక, అక్కడ ఉన్నటువంటి దట్టమైన అడవులను ఉపయోగించుకుని ఉగ్రవాదులు చొరబడ్డారు. 60-70 మంది ఉగ్రవాదులు ప్రస్తుతము ఈ పీర్ పంజాల్ రేంజ్లో ఉన్నటువంటి అడవుల్లో కొండ కోణంలో దాక్కున్నారు. వీళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సేకరించే విషయంలో బిఎస్ఎఫ్ పొరపాటు చేసింది. కాబట్టి బిఎస్ఎఫ్లోని లోపాలను తొలగించే దిశగా ఈ కీలకమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. జూలై 21వ తారీఖు వరకు 14 మంది సివిలియన్స్, 14 మంది సెక్యూరిటీ పర్సనల్స్, భద్రతా సిబ్బంది చనిపోయారు. 24 కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ చేయవలసి వచ్చింది. 11 టెర్రర్ అంటే ఉగ్రవాద సంబంధిత సంఘటనలు జరిగినాయి. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో మాత్రమే జరిగింది. ముఖ్యంగా కఠువాలో, పూంచ్లో, రజౌరీలో, హీరానగర్లో, డోడాలో ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను, ముఖ్యంగా జమ్మూలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ఉగ్రవాద కార్యకలాపాలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. వాస్తవానికి భారత పాకిస్తాన్ బార్డర్ అంతా కలిపితే 2289 కిలోమీటర్లు ఉంటుంది. అందులో జమ్మూ కాశ్మీర్ 485 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 485 కిలోమీటర్లలో 192 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో దానిని బిఎస్ఎఫ్ రక్షిస్తూ ఉంటుంది. ఈ 192 కిలోమీటర్ల ప్రాంతం నుంచే ఎక్కువ చొరబాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటును నియంత్రించేందుకు ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యల్ని ప్రారంభించింది. అందులో ముందుగా కొంత ఈ ఇద్దరు అధికారులను తీసి కొత్త అధికారులను నియమించడం ద్వారా ఒకసారి బిఎస్ఎఫ్కి ఒక షాక్ ఇచ్చినట్టుగా అయింది. దీంతోపాటు 2 కొత్త బిఎస్ఎఫ్ బెటాలియన్లను కూడా ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. అస్సాం రైఫిల్స్కి చెందినటువంటి మరొక పెద్ద పటాళాన్ని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. వీటన్నిటి ద్వారా జమ్మూ ప్రాంతంలో ఏదైతే ఉందో ముఖ్యంగా పూంచ్, రజౌరీ, డోడా, అదేవిధంగా ఈ
పీర్ పంజాల్ రేంజ్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసేటటువంటి పనిని భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో దీని యొక్క సత్ఫలితాలను చూసేందుకు మనకి వీలు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.